అందరికీ నమస్కారం అండి. నా పేరు ఫణికుమార్ కొండపల్లి. సామాన్య కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక సామాన్యుడిని. మన కందుకూరు నియోజకవర్గం, గుడ్లూరు మండలం, దారకానిపాడు గ్రామం ఈ విషయం మీద గురించి ఒక చిన్న విశ్లేషణ చేద్దామనేసి ఈ వీడియో చేస్తున్నాను. మనకి ఈ సంఘటన మనకు తెలిసింది 6వ తారీఖు జరిగింది. 2వ తారీఖు అయితే మనకి సంఘటన తెలిసింది 6వ తారీఖు. అంటే 4 రోజుల దాకా మనకి సంఘటన తెలియదు. అక్కడున్న ఒక విలేకరి నాకు ఫోన్ చేసి చెప్పాడు. ఆ రోజే నేను అంతకుముందు సంఘాల్లో పనిచేస్తున్నాను, సంఘాల్లో చేస్తున్నాను కాబట్టి 6వ తారీఖునే నేను న్యూస్ అనేది స్ప్రెడ్ చేశాను. కొంచెం మన కాపు సంఘాలకు అయితేనేమి, కొంచెం కాపు పెద్దలకి అయితేనేమి, అందరికీ గ్రూపుల్లో, మన కాపు గ్రూపుల్లో అయితేనేమి అక్కడ స్ప్రెడ్ చేశాం. 7వ తారీఖు నేను పేపర్లో, నాకు ఉన్న పేపర్లో రిలీజ్ ఈ మ్యాటర్ వేశాను. తర్వాత 7వ తారీఖే మనకి జాతీయ కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు కొత్తపల్లి రమేష్ నాయుడు గారు ఈ విషయం మీద కాస్త ఖండిస్తా ఒక లెటర్ రిలీజ్ చేశారు. తర్వాత 8వ తారీఖు కాపు భరోసా కేంద్రాల అధ్యక్షుడు వారు కర్రి వెంకటరమణ గారు, ఆయన కూడా ఖండిస్తా ఒక ప్రెస్ నోట్ అనేది ఇచ్చారు. ఆ తర్వాత ఎవరు ఖండించకపోతుంటే చివరికి ఆమ్ ఆద్మీ పార్టీ కందుకూరు ఇన్ఛార్జ్, వారి పేరు గుర్తు రావట్లేదు, వారిని రిక్వెస్ట్ చేస్తే వారు వచ్చి ఖండించారు. ఈ విషయం మీద ఇలా జరగటం అమానుష ఘటన, ఖండించారు. కాకపోతే ఆ టైంలో మనం చేసిన పొరపాటు ఏంటంటే, మన పెద్దలు దాసరాము గారు ఉన్నారు. ఏ ఇబ్బంది వచ్చినా ఆయన దగ్గరికి వెళ్తాం, అందరం దాసరాము గారి దగ్గరికి వెళ్తాం. కానీ ఆయనే చాలా ఇబ్బందిలో ఉన్నారు. ఒక విధమైన కూతుర్ని, వయసుకు వచ్చిన పెళ్ళిడికి వచ్చిన కూతుర్ని పోగొట్టుకొని ఆయన చాలా దుఃఖంలో ఉన్నారు. అలాంటి టైంలో మనం ఇన్ని ఇబ్బంది పెట్టకూడదు, మన సమస్యలు తీసుకొచ్చి. ఎందుకంటే సమస్యల కోసం కుటుంబాన్ని త్యాగం చేసిన వ్యక్తి ఎవరన్నా అంటే దాసరాము గారు. నేను చూసి ఈ ప్రస్తుత కాలంలో అలాంటి దాసరాము గారిని మళ్ళీ ఈ సమయంలో ఇబ్బంది పెట్టడం, ఆయన దగ్గరికి తీసుకెళ్ళటం, ఈ విషయాలు ఇలాంటివన్నీ చెప్పడం ఎందుకని చెప్పేసి నేనే అవాయిడ్ చేశాను ఆ విషయాన్ని. తర్వాత 9వ తారీఖు, 10వ తారీఖు, 11వ తారీఖు ఏలూరు ప్రసాద్ గారు నర్సరాపేట నుంచి సార్ వచ్చారు, కుటుంబాన్ని పరామర్శించారు, ధైర్యం చెప్పారు. కానీ ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టాల. తర్వాత ఈ విషయం కొంచెం అటు ఇటు తెలిసిన తర్వాత రామన్న గారికి తెలిసింది, స్వాములు గారికి తెలిసింది. వాళ్ళిద్దరూ వస్తున్నారని తెలిసిన తర్వాత ఏలూరు ప్రసాద్ గారు కూడా వచ్చారు, ఆ రోజు సార్ కూడా వచ్చారు. వీళ్ళ తర్వాత ఇంకా రెడ్డి శేఖరాయలు గారు, అమ్మా శ్రీనివాస నాయుడు గారు, కొంతమంది వచ్చారు సార్లు కూడా. వీళ్ళ వెనకమాలు ఏంటంటే కొన్ని పారాసైట్స్ అంటారు, పరాన్నజీవులు, ఇలాంటివి కూడా కొన్ని వస్తుంటాయి, వచ్చారు. ఆ రోజు తీవ్రంగా ఖండించింది ఎవరన్నా ఉన్నారంటే, ఆ రోజు ఒక నరసింహ ఉగ్రరూపం చూపించారు దాసరాము గారు. ఆ రూపానికి ప్రభుత్వం చలనం వచ్చింది. ప్రభుత్వంలో ఆ మంచి స్వాములు గారు మాట్లాడారు. ఇక 2 ఉద్దండులు మాట్లాడేటప్పటికీ ప్రభుత్వంలో చలనం అక్కడి నుంచే మొదలైంది. తర్వాత కొంతమంది వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు, ఇక్కడికి వెళ్ళారు. ఆ రోజు ఏలూరు ప్రసాద్ గారు కూడా చాలా గట్టిగా మాట్లాడారు. మళ్ళీ తీవ్ర రూపంలో ఆలోచిస్తుందండి అని చెప్పి అప్పటి నుంచి ఇక ప్రభుత్వంలో చలనం మొదలైంది. తర్వాత కొంతమంది అక్కడికి వెళ్ళారు, దారకానిపాడు వెళ్ళారు, ఎవరో రూపాయి ఇచ్చింది లేదు, చేసుకుంటూ వచ్చారు కార్యక్రమం. తర్వాత అక్కడ స్వాములు గారు వెళ్ళిన తర్వాత కూడా హైలైట్ అయింది కార్యక్రమం, రాష్ట్రం మొత్తం తెలిసింది. తర్వాత ఎప్పుడైతే తోట త్రిమూర్తులు గారు, తర్వాత ఆమంచి కృష్ణమోహన్ గారు, మంచి ఉద్దండులు, వీళ్ళు వెళ్ళిన తర్వాత ఇక పీక్స్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక కదలిక మొదలైంది. కాకపోతే మేము చేసింది ఏంటంటే మా శక్తి సరిపోవటం లేదు. మేము సానా సతీష్ గారు, గౌరవ రాజ్యసభ సభ్యులు, సార్ దృష్టికి ఈ విషయాన్ని ఇట్లా తీసుకెళ్ళాము. సార్ కొంచెం ఇది కమ్యూనిటీలో కొంచెం చీడ పురుగులు కొంచెం కమ్యూనిటీకి ఆపాదిస్తూ ఉన్నారు, కొన్ని రెండు కుటుంబాల మధ్య కూడా తీసుకొచ్చేసి ఇక్కడ కమ్యూనిటీ గొడవల్లా చూపిస్తున్నారని చెప్పేసి సార్ దృష్టికి తీసుకెళ్ళాము. సార్ కూడా సానుకూలంగా స్పందించారు. లోకేష్ గారి ద్వారా, చంద్రబాబు గారి ద్వారా హోమ్ మినిస్టర్ గారిని ఆదేశించడం జరిగింది. హోమ్ మినిస్టర్ గారు కూడా హోమ్ మినిస్టర్ గారు చెప్పగానే వెళ్ళిపోరు సార్. ఎక్కడ కూడా ఇప్పుడు చెప్పగానే రెడీగా కారు పెట్టుకొని రెడీగా ఉంటారు, వెళ్ళిపోరు. వారు కూడా టైం తీసుకుంటారు. 2 రోజులు టైం తీసుకున్నారు. ఈలోపు మనకి చేతనైనంత వరకు ఎవరికైతే దృష్టి తీసుకెళ్లాలో అందరి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. వైసీపీ నుంచి వచ్చారు, టీడీపీ నుంచి వచ్చారు, జనసేన నుంచి వచ్చారు,
ఎవరో తోచించందో వాళ్ళు కొంచెం చేతి ఖర్చులుగా అయితేనేమి ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు కొంచెంగా. అమ్మా శ్రీనివాసనాయుడు గారు ఆయన తెలిసిన ఎవరో ఒకళ్ళు ఉంటే ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఒక 20,000 రూపాయలు చెక్ ఇప్పించారు. ఎడం బాలాజీ గారు, వారికి నమస్కారం, 2 లక్షల రూపాయలు పాపం వారు ఇచ్చారు సారు. తర్వాత పీసీఓ అధినేత ఇక్కడ మన సంఘాల వాళ్ళు ఎవరు పట్టించుకోకపోతుంటే ఆ రోజే ఒక మెసేజ్ చేశాను, సార్ కొంచెం మీరు కూడా ఏమైనా స్పందించండి, కొంచెం ఒక కుటుంబం పేద కుటుంబం అన్యాయం జరుగుతుందంటే వారు బిజీ షెడ్యూల్ ద్వారా తర్వాత స్పందిస్తా అని చెప్పారు. వారు వచ్చి ఒక 2 లక్షల రూపాయలు చెక్ ఇచ్చి వెళ్ళారు. వారికి సభాముఖం చాలా నమస్కారం సార్. తర్వాత ఇదంతా అయిపోయింది. ప్రభుత్వం హోమ్ మినిస్టర్ గారు వచ్చారు. హోమ్ మినిస్టర్ గారితో పాటు పొంగూరు నారాయణ గారు కూడా వచ్చారు. బొలిశెట్టి శ్రీనివాస్ గారు నిజంగా మన కమ్యూనిటీ చేసుకున్న అదృష్టం సార్, ఆయన వచ్చారు. అక్కడ హాస్పిటల్లో 2.5 లక్షలు ఇచ్చారు. ఇక్కడ బాధిత కుటుంబానికి సంబంధించి ఆ బాధితుడు లక్ష్మయ్య నాయుడు అండి, లక్ష్మయ్య నాయుడు అబ్బాయి పేరు లక్ష్మయ్య నాయుడు, లక్ష్మీనాయుడు కాదండి, ముందు లక్ష్మయ్య నాయుడు ఆ ప్రచారం ఆపండి. అబ్బాయి పేరు లక్ష్మయ్య నాయుడు, తిరుమల శెట్టి లక్ష్మయ్య నాయుడు. ఆ అబ్బాయి భార్యకి మాట్లాడి అక్కడే 2.5 లక్షలు మళ్ళీ చెక్కులు కాకుండా డైరెక్ట్ క్యాషే ఇచ్చారు సారు. వారి ఉదా స్వభావం సార్, నిజంగా నమస్కారం సార్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు. తర్వాత ఇంకా అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు కూడా అంతకుముందు వచ్చి ఒక 1 లక్ష ఇచ్చారు. ఎమ్మెల్యే గారిని కూడా అక్కడ టీడీపీ నాయకులతో మాట్లాడి వారు కూడా సానుకూలంగా ఇది కాకపోతే ఇది కులానికి సంబంధించింది కాదు సార్, 2 కుటుంబాలకు సంబంధించింది అని చెప్పి అక్కడి నుంచి ఫస్ట్ నుంచి మాట్లాడుతూ ఉన్నారు. సానుకూలంగా స్పందిస్తూ వస్తున్నాం, చేస్తాం. ఇది అంతా జరిగింది. హోమ్ మినిస్టర్ గారి నేతృత్వంలో ఒక త్రిసభ్య కమిటీ లాగా ఒక కమిటీ వేశారు దీని మీద కొంచెం ఎంక్వైరీ చేయమని సీఎం సారు కూడా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుకుంటున్నాం. మా మీద మీరు ఒక్కన స్పందించండి సార్. కాకపోతే ఇక్కడ కొంతమంది పారాసైట్స్, కొంతమంది ఇందాక చెప్పాను కదా పరాన్నజీవులని, ఈ సోషల్ మీడియాల్లో ఈ ప్రచారాలు ఏంటివి, మేము కదిలిచ్చేసాము, మేము చేసాము. కేవలం దాసరి రాము గారు, ఆమంచి స్వాములు గారు, ఆమంచి కృష్ణమోహన్ గారు, తోట త్రిమూర్తులు గారు వాళ్ళండి, వాళ్ళు నిలబడి వాళ్ళ దీన్ని చూసి భయపడింది ప్రభుత్వం. మళ్ళీ ఎంత తీసుకెళ్తారని దాసరి రాము గారు ప్రధాన పాత్ర. ఆయన గర్జిస్తే మిగతా వాళ్ళంతా వెనకమాలుండి చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. నిజంగా ఒప్పుకోవాలి సార్. అంతేగాని ఏవో పేపర్లో గ్రూపుల్లో మేము ముఖ్యమంత్రి పంపించాడు, 1 రోజులు అయిపోయింది, 6 రోజులు అయిపోయింది, ఎందుకండి ఈ కబుర్లన్నీ? ₹1 నా కుటుంబానికి ఇచ్చారా? గ్రూపుల్లో పెట్టుకుంటూ ఉంటారు, ఫేస్బుక్లో మేము గదిలి చేసాము. ఎందుకు ఈ సోది మాటలని? ఎవరు తెలియదు, ఎవరు మభ్య పెడతారు ఇట్లాంటివన్నీ చెప్పి. నిజంగా నిర్భయంగా చెప్పండి, ఎవరన్నా కమ్యూనిటీలో ఒక గొప్ప విషయం చేసినా, ఒక గొప్ప స్థాయికి వెళ్ళినా, ఒక ఏదన్నా సాధించినా, కనీసం పుట్టినరోజు చనిపోయిన రోజు కూడా కనీసం సంతోషం విచారం కూడా వ్యక్తం చేయలేని పరాన్నజీవులు మీరు. పరాన్నజీవులు, పరాయి వీటి మీద తినిపిక్కదండి అంటే పరాన్నజీవులు, పారాసైట్స్, అది మీరు. ఏదైనా కనీసం ఎవడోడు గొప్పతనాన్ని ఒప్పుకోవడానికి నవరంధ్రాల్లో నొప్పులు వచ్చేస్తాయి మీకు, నవరంధ్రాల్లో నొప్పులు వచ్చేస్తాయి. అందుకని మనం ఎదగం, పక్కన నుండి ఎదగనీయం, ఏదో చేస్తుంటాం, ఏదో పార్టీలు అంటాం. అటు ఇటు చూసి ఆ అమ్మాయికి ఏదేదో తీసుకొచ్చి ఎక్కడో వీడియోస్ తీసుకొని ఫోటో తీసుకొని కనీసం ₹10 ఇచ్చి వచ్చారా? అమ్మాయిని పబ్లిక్లో వీడియో పెట్టేసి ఏమైనా చేశారండి? మీకు ఇన్ని సంఘాలు ఉన్నాయి కదా, నువ్వు కూడా అంతకుముందు సంఘమేగా అంటావేమో. నా శక్తి సరిపోకే ఈ సంఘాలను నేను అంత చేయలేకే నేను సంఘానికి రాజీనామా చేసి వచ్చేసా. అది నేను సామాన్య కాపుగానే ప్రశ్నిస్తున్నా, నేను సామాన్య ఒక కాపుగానే ప్రశ్నిస్తూ ఉన్నాను. నేను సంఘాల్లో ఉండలేకే ఇంత సంఘాలంటే ఇంత మెయింటైన్ చేయాలి, ఇవన్నీ చేయాలి. ఈ చందాలు అయితే మేము అడగలేదు ఎప్పుడు, ఆ చందాలు గుర్తు కాదు, ఆ వేరే బ్యాచ్ ఉంటుంది, అలాంటి మనం చేయలేం కాబట్టి నేను వదిలేసి వచ్చేసాను. సంఘానికి రాజీనామా చేసేసి నేను ఒక సామాన్యుడిగానే ఉన్నాను. నాకున్న పేపర్ ఏదో నడిపించుకుంటా ఉన్నాను, నాకున్న ఎలక్ట్రికల్ షాప్ అనేది నడిపించుకుంటా ఉన్నాను, అంతే. కానీ ఈ పరాన్నజీవిగా మాత్రం దయచేసి చేయకండి, విషయాన్ని దారి మరలించకండి. ఇప్పుడిప్పుడే ఆ అమ్మాయికి న్యాయం జరిగే అవకాశాలు వచ్చినాయి. ఈ టైంలో మీరేదో మేము చేసేసాం అంటే అవతలకి మీరు నిజంగా చేసేవాళ్ళు అయితే కోట వినిత అక్కడ మన బలిజ ఆడబిడ్డ ఇబ్బంది పడతా ఉంది, వెళ్ళి అక్కడ ఎమ్మెల్యే మీద కొట్లాడండి, వెళ్ళి అక్కడ ధైర్యం సరిపోదా? అక్కడ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, అందరూ ఉన్నారు కదా, వెళ్ళండి అక్కడికి వెళ్ళండి, అక్కడ ఎమ్మెల్యేతో కొట్లాడండి వెళ్ళి. మరి ఆ అమ్మాయి మన బలిజ బిడ్డ కదా,
అక్కడ ధైర్యం సరిపోదు. ఇక్కడ ఎవరు గర్జిస్తే మాత్రం ఆ గర్జన వెనకమాల మేమే గర్జించేసాం అంటారు. అది జనాల్లో ఇష్యూని రెచ్చగొట్టమాకండి, ఇష్యూని సాల్వ్ చేసే ఇది చూడండి. రెచ్చగొట్టేసేయటం, వైద్యుల మీద దాడి, కాపుల మీద దాడి, ఎక్కడ 2 కుటుంబాల మధ్య దాడిని కులాలకి ఆపాదించేసి మీరు ఎట్లా తీసుకొస్తారు దాన్ని? రెచ్చిపోయి ఎవరైనా వెళ్తే కేసులు పడితే ఏదన్నా ఒకళ్ళన్నా ఒక ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వాళ్ళు ఉన్నారా మీరు? మీకు మీద జరిగిన దాడే మీకు పోయి పక్క ఆఫీసులో పోయి దాక్కుంటారు, మీ మీద దాడి జరుగుతాయి. మీకు ముందు న్యాయం చేసుకొని పక్కవాళ్ళకి న్యాయం చేసి ఆలోచన చేయండి. ఎవరెవరో గ్రూపులో ఎవరో తెలంగాణ నుంచి పెడతారు, ఏదో పెడుతుంటారు విషయాలు. ఎవరిని రెచ్చగొట్టాలి? అసలు ఎందుకు? అసలు నలుగురితో సమానంగా నలుగురిలో జనజీవన స్రవంతిలో నడిపిద్దాం కాపు జాతిని లేదా? ఎప్పటికప్పుడు గొడవలు చేసి ఒక కాపుల్ని, అంటే కొద్దిమందినే, నేను అనేది అందరినీ కాదండి, కొద్దిమందినే ఈ పారాసైట్స్ వీళ్ళేంటంటే వీళ్ళకి రెచ్చగొడితేనే వీళ్ళ పబ్బం గడుస్తుంది. అది ఇప్పటివరకు ఏమి లేదు, ఎటువంటి ఒక ఇది లేదు. ఈ ఇష్యూ ఒకటి వచ్చింది, ఈ ఇష్యూ రాగానే కాస్త మళ్ళీ మన పబ్బం గడుపుకుందాం, కాస్త హైలైట్ చేసి. ఇంత నిజాయితీగా చేసేవాళ్ళు అయితే నిరాహార దీక్ష కూర్చోండి. మీరు ముఖ్యమంత్రిని, హోమ్ మినిస్టర్ని గెలిచేవాళ్ళు అయితే ప్రజలు 5% రిజర్వేషన్, 10% రిజర్వేషన్ ఎన్ని తీసుకోండి. సరే అండి, మధ్యలో ఇంకా చెప్పడం మర్చిపోయాను, చందు జనార్దన్ సార్, ఆ సార్ కూడా మధ్యలో 11వ తారీఖు 12వ తారీఖు సార్ వచ్చారు. అప్పుడు వచ్చినప్పుడు కూడా సార్ కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు. ప్రెస్ మీట్ పెట్టినట్టయితే సబ్జెక్ట్ కొంచెం రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళేది. సారీ సార్, నా మధ్యలో చెప్పడం మర్చిపోయాను. చందు జనార్దన్ గారు, ఆ సార్ కూడా మధ్యలో వచ్చారు. మీరు అంత ఇదైతే రిజర్వేషన్ కోసం నిరాహార దీక్ష కూర్చుంటే కమ్యూనిటీ పట్ల మీకు అంత నికార్సుగా మీరు ఉన్నోళ్ళైతే నిరాహార దీక్ష కూర్చోండి. ఎందుకు జనాలు రెచ్చగొడతా ఉంటారు? గ్రూపుల్లో పోస్టులు పెట్టి రెచ్చగొట్టి ఓ రావణ కాష్టంలాగా ఈ రావణ కాష్టం రగిలిచ్చి చివరికి ఆ రావణ కాష్టం ఇది పులి మీద సారీ లాంటిది అనమాట. అది ఆరిపోతే మీరే పోతారు. అంత కాపు యువత ఎప్పుడు రెచ్చగొట్టమండి. యువతలు కూడా ఎప్పుడు రెచ్చిపోమాకండి. చక్కగా అన్ని సామాజిక వర్గాలు బాగుపడుతున్నాయి, మన సామాజిక వర్గం కూడా బాగుపడాలి, మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలి. అందరూ సాఫ్ట్వేర్ అన్ని కొత్త టెక్నాలజీలు వస్తూ ఉన్నారు. విదేశాల్లో అందరూ సెటిల్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు మన కాపు సమాజ వర్గంలో చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు. ఈ విధంగా నడవండి. ముందు ఆర్థికంగా స్థిరపడండి. ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించారండి మీరు చెప్పే మీ రెచ్చగొట్టే బ్యాచ్? మీరు ఎంతమందికి ఎన్ని ఉద్యోగాలు ఇప్పించారు? ఎక్కడ మన కంపెనీలు ఎక్కడ ఉన్నాయో వాళ్ళకి కాస్త రిక్వెస్ట్ చేసి, సార్ మన వాళ్ళకి ఆర్థికంగా ఏదైనా చేపిస్తున్నారా? ఇట్లాంటి బాధిత కుటుంబాలు ఎన్ని ఉన్నాయి లెక్క తీస్తున్నారా అసలు రాష్ట్రంలో? ఏదన్నా జరగంగానే ఎమ్మటిన వాలిపోవటం, ఆ ఇష్యూ ఇంకా అంతా వదిలేయటం, రాజకీయంగా మనకేం లబ్ధి ఇచ్చిందా, మనకేం సందా వచ్చిందా, ఏం చేసామో అది వచ్చాం, తర్వాత వాళ్ళు సావాళ్ళు వస్తారంతే. ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు వాళ్ళని ఆర్థికంగా లేదంటే సామాజికంగా నైతికంగా ఇట్లా మనం తోడుండాలి. మన సంస్థ తరపున ఏదైనా వస్తే ఏదో ఫోన్ నెంబర్ ఇచ్చేసి కొట్టండి ఫోన్పేలు అంటారు. వాళ్ళ బ్యాంకుల్లోవా, వాళ్ళకి ఫోన్పే నంబర్లు లేవా, లేదంటే వాళ్ళు గుంటూరులో ఉన్నారు, కందుకూరులో ఉన్నారు. ఇలాంటివి వస్తాయని పాపం అమ్మ శ్రీనివాస నాయుడు గారు డైరెక్ట్గా ఆయన్నే పిలిపించేసి చెక్ అక్కడికి ఇచ్చారు. ఎప్పటికీ కొన్ని గ్రూపులు వచ్చేస్తా ఉన్నా, పైన అబ్బాయి ఫోటో పెడతారు, కింద వీళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తారు, కొట్టండి ఫోన్పేలు. అప్పటికి 2-3 ప్రముఖుల పేర్లు వినిపిస్తే వాళ్ళకు కూడా ఫోన్ చేశాను, సార్ మీ దృష్టికి వచ్చిందా అని. పర్లేదు, మా దృష్టికి వచ్చిందంటే పర్లేదు, ఓకే అయితే వేయండి అని చెప్పినట్టుగానే నేను ఇంకా దాన్ని పట్టించుకోలేదు. ఈ శవాల మీద పేలాలు వెళ్ళిపోవటం, ప్రతిదీ నా ఖాతాలు వేసుకుందాం అనుకోవటం ఎందుకండి? ఈ రాజకీయ చెయ్యండి సార్, మీరు స్వతహాగా మీరు చేయండి. దాసరాము గారు పాపం ఆయన పుట్టేడు దుఃఖంలో ఉన్న ఆయన ఇచ్చే కదిలేదాకా, స్వాములు గారు వచ్చేదాకా మనం దిక్కులేదు, మనకు ధైర్యం సరిపోదు. వాళ్ళు గర్జిస్తే వెనకమాల మనం పిల్లలకు కాస్త నచ్చి వెళ్తాం. రెడ్డిశేఖరరావు గారు కూడా ఆ రోజు గట్టిగా మాట్లాడారు. వెనకమాల ఈ గానా భోజనాలు ఇవన్నీ వెనకమాల పరాన్న జీవి బుద్ధులు మానుకోండి. చేతనైతే ₹1 సహాయం చేయండి. అంతేగాని గ్రూపుల్లో ఈ పోస్టులు మా వల్లే చేసాం, మేమే చెందాం, ఇది ఇట్లాంటి చేసి చిరాకు వచ్చింది అనుకోండి, వాళ్ళకు కూడా అది ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇవ్వాలి. అది
మనం ఆ స్థానంలో ఉంటే మనమే పెట్టుకుందాం, మనమే చేసాం, మనమే చెందామని. అది మనం ఆ స్థానంలో లేము. చేసిన వాళ్ళు మనం గౌరవించుకోవాలి. అది. నమస్కారం అండి. దానికన్నా తప్పు ఒప్పులు ఉంటే క్షమించండి.